నమస్తే, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. మన బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు మన జాజాల శ్రీనివాస్ గౌడ్ అన్న మాట్లాడుతూ మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. లేనిలో ప్రజాగ్రహానికి అంటే బీసీల ఆగ్రహానికి అందులో ఒక బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలు అన్ని వర్గాల వారు ఉన్నారు. కాబట్టి మీరు చేసిన డిమాండ్ సరైనదే. గత ప్రభుత్వం ఏంటంటే ఒక 90% మనలో కలిపినాము, ఆ గెజెట్ రిలీజ్ కావాల్సిందని చెప్పేసి దాన్ని ఆపి మరి ఏం చేశారు. ఇప్పుడు కార్మికుల ఉద్యోగుల అనేది ఎటు తేలని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇనిషియేటివ్ తీసుకొని ప్రస్తుత గవర్నమెంటు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానీ సంబంధిత మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్ గారిని వారిని కానీ కలిసి మాట్లాడి సస్పెండ్ రిమూవల్ అయినటువంటి ఉద్యోగస్తులకు అండగా మీరు నిలబడి అన్ని వర్గాల వారికి ఆ కార్మికులు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న అంటే కేవలం ఆర్టీసీ కార్మికుల మూలంగానే అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్లో ప్రకటించారు, చెప్పారు, మాట్లాడారు. అదే మాదిరిగా అదే పద్ధతిలో మీరు అండగా ఉండి గత దశాబ్ద కాలంలో ఎన్నో ఒడిదుడుకు ఓర్చుకొని ఎంత ప్రెషర్ అంత ప్రెషర్ ఓర్చుకొని ఉద్యోగం చేసినారు. చిన్న కారణాల రీత్యా చిన్న కారణాల కారణంగా టికెట్ పోయిందనో, టికెట్ ఇవ్వలేదనో, టికెట్ తీసుకోలేదనో, ఆబ్సెంట్ అయినానో, రాత్రి డ్రింక్ చేసి పొద్దున డ్యూటీకి వచ్చారను, ఇట్లాంటి వాటి అది మాత్రం తప్పు. డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం చాలా తప్పు. అది డైరెక్ట్ చెప్తున్నాం. అది 60 మంది ప్రాణాలు చేతిలో ఉంటే డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం తప్పు. అయితే ఇంకా డ్రైవర్ కండక్టర్లు చిన్న వాటికి ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అట్లా తొలగించిన వారి పట్ల ఇంకా అప్పీల్ మేళా అని చెప్పేసి ఒకటి పెట్టిండ్రు. ఆ అప్పీల్ మేళా ఎంతకు ఇస్తున్నారు, ఏం కథ అనేది ఎటు తేలని సమస్యగా ఉన్నది. 100 మందికో 200 మందికో ఇచ్చినామంటారు, కానీ అది ఏ లెక్క సరిగా లేదు. మీరు ఎలాగో మాట్లాడారు కాబట్టి మీరు ఒక్కటి తీసుకొని వారికి అండగా నిలబడి మీరు ఒక మాట కూడా అన్నారు, అవసరమైతే బస్ భవన్ ముట్టడి కూడా సైతం వెనకాడము అని చెప్పేసి చెప్పారు కదా. అదే మాటగా మీరు వారికి అండగా నిలబడి వారు సస్పెండ్ రిమూవల్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేయండి, ముందుకు ఉండి నడపండి. ఇది మేము అప్పీల్ చేస్తున్నాం మీకు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టీజీఎస్ ఆర్టీసీని ఉద్యోగుల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను విస్మరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు హామీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సింగరేణి తరహాలోనే ఆర్టీసీ ఉద్యోగులకు లాభాల్లో వాటాని కేటాయించాలని చెప్పారు. ఇది మర్చిపోవాలి. సింగరేణిలో వాటాలు పంచుతారు, లాభాలకు వస్తే అది నడుస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి కదా, వారిని ముందు ఉద్యోగాలకు తీసుకునేటట్టు మీరు మాట్లాడిన మాట ప్రకారం కొంచెం వారికి అండగా నిలవండి. అదేదో మీరు సంబంధిత మంత్రి గారితోనో లేదా ప్రభుత్వంతోనో లేదా యాజమాన్యంతోనో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేయండి అన్న. ఆ పనిలో ఉండండి. లాభాలు ఇచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు ఇస్తే చాలు, పని భారం తగ్గించిపిస్తే సరిపోతుంది. అట్లాగే ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఇక మరి ఇక్కడనే ఉంది కదా. ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం గుర్తింపు సంఘంగా లేదన్న అక్కడ. అదే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ సంక్షేమ సంఘం ఉంది, సంతోషం, ఉండాల్సిందే ఉన్నది. అట్లాగే బీసీ సంక్షేమ సంఘం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రానున్న కాలం బీసీ సంఘాలదే, బీసీ రాజ్యమే కాబట్టి ఇక అన్నీ అదే కాబట్టి నడుస్తుంది. కాబట్టి అదే భవిష్యత్తు తెలిసిపోయింది. ఇప్పటికైనా ఆ యాజమాన్యం గుర్తించి కనీసం
మీరన్నా జాజాల శ్రీనివాస్ గౌడ్ మీరన్నా వీరికి అండగా నిలబడి వారి ఉద్యోగాలు వారికి ఇప్పించండి, ఆ పని భారం తగ్గించేటట్టు చూడండి. సంబంధిత మంత్రితోనో లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోనో మాట్లాడండి, లేదా సరాసరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీరైతే ఏకంగా బస్సులోనే ముట్టడి చేసేంత వరకు చూసుకోకండి అని చెప్పేసి మాట్లాడారు ప్రెస్ మీట్లో. అది సంతోషకరమైన వార్త. ఇక ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే బస్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్న, బీసీ ఉద్యోగుల సమస్యలు మాత్రమే కాదు, బీసీ అనే కాదు, ఆ ఒక్క సంస్థలో పనిచేస్తున్నప్పుడు అన్ని వర్గాల కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ, అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదలు కూడా ఉంటారు ఆర్టీసీలో. నాట్ ఓన్లీ బీసీస్ అన్న, అన్ని వర్గాలకు, అన్ని కార్మికులందరికీ మేము అండగా ఉంటాం. బస్ భవన్ సైతం ముట్టడిస్తామని అంటే కొంచెం బాగుండేది. అదే నో ప్రాబ్లం. మీరు త్వరలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడించారు. త్వరలో జరిగే ప్రమోషన్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి విద్యా ఉద్యోగులు 42% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఇంత దూరం తీసుకురాకుండా యాజమాన్యం వెంటనే స్పందించి వారు మరి బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ సమాజం కదిలితే ఎట్లా ఉంటుందో అందరికీ గుర్తున్న సంగతి. ఎస్పెషల్లీ ఆర్టీసీ కార్మికులు తోడు బీసీ సంఘాలు కలిసినాయి కాబట్టి ఇక ఆపడం సాధ్యమయ్యే పని కాదు. ఇది కాస్త ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే, ఈ బస్ భవన్ ముట్టడి, ధర్నాలు ఇవన్నీ కాకముందే ఈ తొలగించినటువంటి కార్మికులను యథావిధిగా వారి సర్వీస్తో పాటు వారికి ఉద్యోగాలు ఇస్తూ పునర్నియామకం అంటే రీఇన్స్టంట్ చేస్తూ వారికి ఆర్డర్ కాపీలు ఇచ్చేయాలని చెప్పేసి పదే మేము చెప్పినవి. సంబంధిత మంత్రి గారే ఒక మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో పెట్టేసి ఉద్యోగ నియామక పత్ర ఆర్డర్ కాపీస్ ఏకంగా ఒకేసారి అందరికి ఇచ్చేస్తే ఇట్లాంటి గొడవలు ఏం లేకుండా ప్రభుత్వానికి ఎంత ఘనమైన పేరు ఉంటుందంటే అప్పుడు వారు రోజు కొలుచుకుంటారన్న. అది దృష్టిలో ఉంచుకొని ఇది జరగకముందే జాగ్రత్త పడి ప్రభుత్వం వెంటనే యాజమాన్యం, ఎస్పెషల్లీ యాజమాన్యం అధికారులు చేయబట్టే ప్రభుత్వం జీవో ఇచ్చింది. యాజమాన్యం మాత్రం అలసత్వం ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. ఈ కార్మికులపై పని భారం అయితే ఎనలేని పని భారం, అది చెప్పనవి కాదు. ఇక ఒత్తిళ్ళు అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఒక లీవ్ కావాలనంటే ఎంత కావాలనో అంత ఉంటుంది అక్కడ పరిస్థితులు వాళ్ళకి. అందుకే మేము రిక్వెస్ట్గా చేసేది, ఇప్పటికైనా స్పందించి సంబంధిత యాజమాన్యం మళ్ళీ గుర్తు చేసుకున్న మొన్న సీఎండీ గారు ఇక్కడ సింగరేణిలో సీఎండీ గారు ఒక 400 మందికి ఇదే మాదిరిగా సస్పెండ్ కమ్ రిమూవల్ అయినటువంటి ఉద్యోగులకు ఎట్ ఏ టైం సింగిల్ టైంలో ఒకేసారిగా వారిని తిరిగి రీఇన్స్టాంట్ చేస్తూ ఉద్యోగాలు ఇచ్చింది కదా, ఇవ్వడం జరిగింది. మీరు కూడా అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీలో, తెలంగాణ ఆర్టీసీలో ఉన్నటువంటి యాజమాన్యం వెంటనే స్పందించి వీరికి రీఇన్స్టాంట్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ బీసీ సంఘ నాయకులు, కార్మికులు ఒకటై రోడ్డు మీదకి వచ్చి బస్ భవన్ ముట్టడి కార్యక్రమం కానీ ఇంకా రకరకాల చేపట్టక ముందే ఇది జాగ్రత్త పడితే ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి రిమార్క్ లేకుండా ఉంటుంది, మంచి పేరు అనేది ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఈ యొక్క కార్మికులు ఎంత కీలక అంటే ప్రభుత్వం మార్చడంలో 54,000 మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు ఇప్పుడు తగ్గి కాస్త 44,000 వచ్చింది నాకు తెలిసి. ఇక ఇంకా సస్పెండ్ రిమూవల్ చేస్తూ ఉంటాం, ఇంకా తగ్గి ఉంటారు. అదే అందుకనే ఇది తిరిగి ఇలా రీఇన్స్టాంట్ చేస్తూ, అట్లాగే ఈ జాజాల శ్రీనివాస్ గౌడ్ అన్నగారు చెప్పినట్టుగా అది జరిగిన కార్యక్రమం కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటిగా అది ఏంటిగా మరి మీరు న్యాయ నిపుణులతో ఆలోచన చేసి ఆ చేయండి. ముందు మాత్రం ఎవరి ఉద్యోగాలకు వారికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. చేయాలని కోరుకుంటున్నాం. ఏంటి చిన్న ఉద్యోగాలు వాళ్ళ కలెక్టర్లు గారు, ఐపీఎస్లు గారు, ఐఏఎస్లు గారు, లేదా ఇది మన గెస్టులు గారు ప్రజాసేవకులు, నిజంగా చెప్పాలంటే ప్రజాసేవకులు. వాళ్ళు కార్మికులు కాకుండా ఇటు ఉద్యోగులు కాకుండా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పోయిన పెద్ద ఆయన ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పేసి ఒక మాట అయిపోయింది, ఇక్కడక్కడ ఆగిపోయింది. గెజెట్ వచ్చింది, ఇక అయిపోయింది. ఇక్కడ కార్మికుల మరి ఉద్యోగస్తులు డైలమాలో ఉన్నారు. కార్మికులు ఇప్పటికైతే కార్మికులే అనుకుంటున్నాం, ఉద్యోగులు అయితే మేమైతే అనుకోవడం లేదు. ఎప్పుడైతే ట్రెజరీ నుంచి గవర్నమెంట్ ఖాతా నుంచి జీతాలు వస్తాయో అప్పుడు ఉద్యోగాలు అనుకుంటాం. తక్షణ కర్తవ్యం ఏంటంటే తొలగింపబడినటువంటి
కార్మికులను, డ్రైవర్, కండక్టర్, మెకానికులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను తిరిగి ఎట్ ఏ టైం చేస్తే ఉన్న అధికారులకు కూడా మంచి పేరు అనేది ఉంటుంది. మీ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి సరే తిరిగి అవకాశం ఇస్తున్నాం కదా, చిన్న చిన్న తప్పులకు మరి తిరిగి చేసుకోకండి అని చెప్పేసి వాళ్ళకు ఒక మేళా పెట్టేసి అక్కడే ఇచ్చేస్తే సరిపోతుంది. దీనికి మరి సంఘాలన్నీ కలిసి వచ్చిన రోజు ఆ కార్మికులు ఏకమైతే తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కదిలింటారో అందరూ తెలిసిన విషయమే. బస్తీ పోలకే తాళాలు వేసినప్పుడు అంతదాకా తీసుకురాకుండా, అంతదాకా రాకుండా సమస్య జటిలం కాకముందే పరిష్కారం చేయడం శ్రేయస్కరం, అందరికీ మంచిది.